హాయ్ అందరికీ. ప్రాబబ్లీ ఇది నా ఫస్ట్ టైలరింగ్ రిలేటెడ్ వీడియో. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో రీయూజ్ ఆఫ్ క్లోత్స్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వీడియో అనమాట. ఇప్పుడు మీకు చూపించిన నైటీ ఆరెంజ్ కలర్ది మా మమ్మీ కోసం లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో కొన్నాను. అది నాకు చాలా పెద్దగా ఉంది, చాలా లూజ్గా ఉంది. మా మమ్మీ వేసుకోలేదు, అందుకనే సరే అది పడేయడం నాకు ఇష్టం లేక వాటిని నేను ఇలా రీమోడల్ చేసుకున్నాను అనమాట. అండ్ బేసికలీ నాకు పర్సనల్గా నైటీలు వేసుకోవడం అంటే చాలా చిరాకు. ఐ థింక్ 2016 తర్వాత నేను ఇప్పటివరకు నైటీలు మళ్ళీ వేసుకోలేదు. సో నేను ఈ నైటీని నా ఆది డ్రెస్తో మెజర్ చేసి ఇలా రీస్టిచ్ చేసుకున్నాను అనమాట. సో దాని అవుట్పుట్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నా దగ్గర మా మమ్మీ కోసం కొన్నవి 4 నైటీస్ ఉన్నాయి. మా మమ్మీ శారీస్ నేను ఎలాగో యూస్ చేస్తాను కాబట్టి అలానే సరే ఈ కొత్త నైటీస్ కూడా వాడదామని చెప్పి నాకైతే ఈ థాట్ వచ్చింది. ఎందుకు పోస్ట్ చేయకూడదు, చాలా మోడలింగ్ రీయూజ్ వీడియోస్ చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇలా నైటీస్ని కన్వర్ట్ చేశానన్నమాట. నేను చెప్పే ఈ మాటలు వింటే చాలామంది లేడీస్కి కోపం వస్తుంది. బట్ నైటీ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఎందుకో నాకు చాలా డిప్రెస్డ్గా, డీమోటివేటింగ్గా, ఒక ఫిగర్ కాన్షియస్నెస్ ఇవేవి ఉండవు. 24 గంటలు ఆ నైటీల్లో ఏముంటామండి. పైగా ఈ మధ్య నైటీలకి ఏంటో చున్నీతో సహా అమ్ముతున్నారు, దరిద్రం కాకపోతేను. ఎనీవేస్ ఆ సంగతి పక్కన పెడితే నా ఈ రీమోడలింగ్ ఐడియా మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఈ ఆరెంజ్ దానికేమో ఫుల్ ఫ్రిల్స్ వచ్చేసాయి, ఫుల్ ఆర్మ్కి ఫుల్ ఫ్రిల్స్ వచ్చేసాయి. అండ్ పాకెట్స్ కూడా పెట్టించుకున్నాను నేను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అది ఫ్రాక్ మోడల్లో వచ్చింది, సెకండ్ది. ఇది కొంచెం మరీ నైటీ లాగా కాకుండా ఫ్రాక్ లాగా బాగుంది, స్లీవ్లెస్ అనమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఓన్లీ హాఫ్ ఫ్రిల్స్ వచ్చాయి, లైక్ ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాను, సో దట్ కిందకు వచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఆర్మ్స్ దగ్గర. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్లీవ్లెస్ మళ్ళీ. సో ఈ 4 మీకు ఏ మోడల్ నచ్చిందో నాకు చెప్పేసేయండి.